హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే చాలా మంది మన కమెంట్ బాక్స్ లో కూడా అడుగుతూ ఉంటారు. అంటే లైక్ వీర్యకణాలు లేకపోతే అసలు ప్రెగ్నెన్సీ రాదా, జెంట్స్ లో ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అనేది దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్లీ స్పెర్మ్ సెల్స్ ఏంటంటే మనకు మినిమం కౌంట్, కదలిక, మార్ఫాలజీ ఇవి బాగున్నప్పుడు ఏంటంటే న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ అందుతుంది. కౌంట్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే చిన్న పద్ధతులు లైక్ ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, అంటే వీర్యకణాలు ప్రాసెసింగ్ చేసి డైరెక్ట్ గా యాక్టివ్ గా ఉన్న వీర్యకణాలు డైరెక్ట్ మనం గర్భసంచి లోపలికి వదిలేస్తాం. ఇది ఐయుఐ చిన్న పద్ధతి. కాకపోతే కొందరికి ఏంటంటే అసలు వీర్యకణాలే ఉండవు. అంటే సీమెన్ శాంపుల్ చెక్ చేసినప్పుడు జీరో స్పర్మ్ కౌంట్ ఉంటుంది. దాన్ని మనం అజోస్పర్మియా అంటాం. సో ఒక రిపోర్ట్ చూసి మనం టెన్షన్ పడకూడదు. మళ్ళీ అగైన్ విల్ రిపీట్ ద శాంపుల్. అట్లీస్ట్ 2 శాంపుల్స్ రిపీట్ చేసి ఆ 2 శాంపుల్స్ లో కూడా ఒక సింగిల్ వీర్యకణం కూడా లేదు అన్నప్పుడు వాళ్ళను అజోస్పర్మిక్ రిపోర్ట్ ఇస్తారు. సో అజోస్పర్మిక్ ఇండివిజువల్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా వచ్చినప్పుడు మనము ఏంటి రీజన్, అంటే వీర్యకణాలు ఎందుకు లేవు, అసలు ఉత్పత్తి దగ్గర ప్రాబ్లమా, లేకపోతే ప్రొడ్యూస్ అయ్యి బయటికి రావడానికి ఇబ్బంది అవుతుందా, అంటే ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా. సో దట్ ఈస్ లైక్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, నాన్ అబ్స్ట్రక్టివ్. అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటే ఎక్కడో బ్లాక్ ఉంది, ఎక్కడో ఏదో అడ్డుపడుతుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం సర్జరీ చేసి అబ్స్ట్రక్షన్ తీసినప్పుడు ఆటోమేటిక్గా వీర్యకణాలు వస్తాయి. సెకండ్ థింగ్ ఏంటంటే నాన్ అబ్స్ట్రక్టివ్, అంటే అక్కడ ఏమీ అబ్స్ట్రక్షన్ ఏమీ అడ్డుపడదు, బట్ వీర్యకణాలు ఉత్పత్తి దగ్గరను లేదంటే హార్మోన్స్ ప్రాబ్లమ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా. సో కపుల్ కి లైక్ హస్బెండ్ కి అసలు వీర్యకణాలు లేవు అని కన్ఫర్మ్ అయ్యాక అప్పుడు మనం డీటెయిల్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. అంటే హార్మోన్స్ ప్రాబ్లమా ఏంటి అనేది చెక్ చేసుకొని దాని తగ్గట్టుగా హార్మోనల్ ఇంజెక్షన్స్ పెట్టుకోవడమా. సెకండ్ థింగ్ ఏదైనా బ్లాక్స్ అట్లా ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకోవడం. థర్డ్ థింగ్ ఏంటంటే స్క్రోటల్ డాప్లర్ స్కాన్ చేసినప్పుడు కొందరికి వ్యారికోసీల్ అని బయటపడుతుంది. సో వ్యారికోసీల్ కూడా అన్ని వ్యారికోసీల్స్ కి సర్జరీ అవసరం పడదు. గ్రేడ్ 1, గ్రేడ్ 2 వ్యారికోసీల్ సర్జరీ నాట్ రిక్వైర్డ్. గ్రేడ్ 3, గ్రేడ్ 4 వ్యారికోసీల్ కి సర్జరీ చేస్తే కొంచెం మటుకు యూజ్ ఉంటుంది. అండ్ కొందరికి ఏంటంటే మనకు నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మిక్ వాళ్ళకి ఏంటంటే టెస్టికులర్ బయాప్సీ కూడా చేస్తాం. అంటే చిన్న ముక్క పరీక్ష చేసి అసలు అందులో వీర్యకణాలు ఉత్పత్తి అవుతున్నాయా, లేదు ఉత్పత్తి అవుతున్నా కానీ మెచ్యురేషన్ అరెస్ట్. బికాస్ వీర్యకణాల్లో కూడా దేర్ ఆర్ స్టేజెస్ అన్నట్టు 5 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ లో ఏమన్నా సగం వరకు వచ్చి అక్కడే అరెస్ట్ అయిపోతున్నాయా, లేదు మెచ్యూర్ స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది కాకపోతే బయటికి రాలేకపోతుందా, ఇవన్నీ కూడా మనకు స్పర్మటోజెనెసిస్ అంటే వీర్యకణాల ఉత్పత్తిలోనే ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ మనకి ఏంటంటే టెస్టికులర్ బయాప్సీలో తెలుస్తుంది. సో అది కన్ఫర్మేషన్ అయ్యాక సపోజ్ అందులో స్పర్మ్ సెల్స్ కనిపిస్తున్నాయి కాకపోతే మనకు బయట సీమెన్ శాంపుల్ స్పర్మ్ సెల్స్ లేవు, అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం ఆప్షన్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ ఆప్షన్ ఇస్తాం. సో ఇక్సీలో ఏంటంటే లేడీని స్టిమ్యులేట్ చేసి వాళ్ళకు ఎగ్స్ ఉత్పత్తి అయ్యేటట్టుగా ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ ఎప్పుడైతే మెచ్యూర్ సైజ్ వస్తాయో వాళ్ళకి అండర్ అనెస్థీషియా స్కాన్ లో చూసుకుంటే మనం ఎగ్స్ అని బయటికి తీస్తాం. అదే రోజు సైమల్టేనియస్ గా హస్బెండ్ కి ఏంటంటే మనకు పీసా శాంపుల్ అంటాం. టీసా అంటే టెస్టికులర్ ఎపిడెర్మల్ స్పర్మ్ ఆస్పిరేషన్, అంటే నీడిల్ ద్వారా టెస్టిస్ లో ఏంటంటే మనము ప్రిక్ చేసి ఆ స్పర్మ్ సెల్స్ అనేది ఆస్పిరేట్ చేస్తాం. లేదు పీసా అంటే పర్క్యూటేనియస్ ఎపిడెర్మల్ స్పర్మ్ ఆస్పిరేషన్, అంటే జస్ట్ బిలో ద స్కిన్ నీడిల్ ఇన్సర్ట్ చేసి కూడా మనం స్పర్మ్ సెల్స్ తీయొచ్చు. లేదు కొందరికి టెస్టికులర్ బయాప్సీ చేయాల్సిన అవసరం పడుతుంది. సో అది మైక్రో డిసెక్షన్ బయాప్సీ చేసి అందులో కూడా వీర్యకణాలు సెలెక్ట్ చేసి ఒక్కొక్క వీర్యకణం ఏదైతే బాగుంది అనేది మార్ఫాలజికల్లీ గుడ్ లుకింగ్ స్పర్మ్ సెల్ ఏదైతే మార్ఫాలజీ బాగుంది అని మనం మైక్రోస్కోప్ కింద చూసి సెలెక్ట్ చేసి ఆ వీర్యకణాలు ఒక్కొక్క ఎగ్ లోపలికి ఒక్కొక్క స్పర్మ్ సెల్ ఇంజెక్ట్ చేస్తాం. దీన్ని మనం ఇక్సీ అంటాం. అట్లా ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాక ఫామ్ అయిన ఎంబ్రియోస్ యూట్రస్ లోపలికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవడం. సో అసలు వీర్యకణాలు లేనంత మాత్రాన మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏమైనా కరెక్షన్ చేయొచ్చునా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి రీజన్ ఏంటి, అబ్స్ట్రక్షన్ ఏమైనా ఉందా, నాన్ అబ్స్ట్రక్షనా, దాన్ని బట్టి హార్మోనల్ ఎస్సే చేయడము, లేదు మెడిసిన్స్ ఇంజెక్షన్స్ పెట్టడము, లేదు బయాప్సీ చేసి కన్ఫర్మేషన్ చేసుకోవడము. ఇవన్నీ అయినా కానీ కుదరలేదు అన్నప్పుడు అప్పుడు టీసా శాంపుల్ లేకపోతే పీసా శాంపుల్ తో మనము వీర్యకణాలు అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు. కొందరికి ఏంటంటే క్రిప్టోస్పర్మియా అంటాం, అంటే వీర్యకణాలు ఉత్పత్తి అవుతున్నాయి కానీ అవి ఏంటంటే మనకి సీమెన్ శాంపుల్ కలెక్ట్ చేసినప్పుడు అందులో జీరో స్పర్మ్ కౌంట్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏంటంటే యూరిన్ వైట్ గా వస్తుందని కంప్లైంట్ ఇస్తారు. సో అప్పుడు ఆ యూరిన్ శాంపుల్ చెక్ చేసినప్పుడు యూరిన్ లో వీర్యకణాలు పోతూ ఉంటాయి. సో అలా ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే మనం యూరిన్ నుంచి స్పర్మ్ సెల్స్ అనేది ఆల్కలైజ్ చేసి స్పర్మ్ సెల్స్ రిట్రీవ్ చేసి ఆ స్పర్మ్ సెల్స్ ని కూడా మనం వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే అసలు అజోస్పర్మిక్ అంటే ఏంటి, వీర్యకణాలు అసలు లేకపోతే ప్రెగ్నెన్సీ రాదా అనేది ఆ అపోహ అనేది మనం తొలగించుకున్నాము. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.